ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది దిశ యాప్ యొక్క అఫీషియల్ స్క్రీన్. సో మనం ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ సెంటర్లో కనిపిస్తున్న SOS బటన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనం ఎక్కడున్నామో సరే అది వెంటనే మన GPS ఆన్ అయ్యి మనం ఎక్కడున్నామో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, సో మనకు తెలిసిన నలుగురి రిలేటివ్స్ మనకు ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఫిట్ చేయండి. అలాగే 100-112 ఫోన్ చేస్తే పోలీసులకు ఫోన్ వెళ్తుంది. అలాగే ట్రాక్ మై ట్రావెల్ మనము టచ్ చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో మన ప్లేస్ అంతా మొత్తము ట్రాక్ అవుతుంది. సో పోలీస్ అఫీషియల్ కాంటాక్ట్స్, దగ్గరలోని పోలీస్ అఫీషియల్ కాంటాక్ట్స్ అన్నీ, మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్స్ అన్ని నెంబర్ అక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, సో SOS అయితే ఇక్కడ మెయిన్ బటన్ ఉంది కదా, దాని మీద మీరు ప్రెస్ చేయాలి ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు. మనకు నియర్ బై పోలీస్ స్టేషన్స్, అఫీషియల్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మెయిన్గా సెంటర్లోని SOS అనేది మీరు యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. మరియు మరింతమంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఈ వీడియోను షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు యాప్ SOS బటన్ ప్రెస్ చేయని పరిస్థితుల్లో ఉంటే యాప్ ఓపెన్ చేసి 5 సార్లు మీరు మొబైల్ను అడ్డంగా ఊపినట్లయితే ఆటోమేటిక్గా ఆ బటన్ ప్రెస్ అయ్యి సో ఇన్ఫర్మేషన్ పోలీసులకు అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుష స్టడీ సెంటర్.